వెల్కమ్ టు బ్రైట్స్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి స్ట్రింగ్ ఇన్సులేటర్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ స్ట్రింగ్ ఇన్సులేటర్స్? స్ట్రింగ్ ఇన్సులేటర్స్ అంటే నెంబర్ ఆఫ్ డిస్క్లను కనెక్ట్ చేస్తే వాటిని స్ట్రింగ్ ఇన్సులేటర్స్ అంటారన్నమాట. ఈచ్ డిస్క్ హ్యావింగ్ 10 to 12 kV రేటింగ్ ఉంటుందన్నమాట. ఇట్లాంటి వాటిని నెంబర్ ఆఫ్ డిస్క్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే దాన్ని స్ట్రింగ్ ఇన్సులేటర్స్ అంటారన్నమాట. String insulators consist of a number of disk insulators connected in series to support high voltage overhead transmission line. Okay, each disk is usually designed to withstand 10 to 12 kV. Okay, why are string insulators used? String insulators ఎందుకు యూజ్ చేస్తామంటే అంత హైయర్ వోల్టేజ్ కి ఒకటే డిస్క్ ను మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేము కాబట్టి నెంబర్ ఆఫ్ తక్కువ రేటింగ్ మనం ఒక ఈచ్ డిస్క్ ను మ్యానుఫ్యాక్చర్ చేసి మనం నెంబర్ ఆఫ్ డిస్క్లను హైయర్ వోల్టేజ్ విత్స్టాండ్ గా చేసేదాన్ని స్ట్రింగ్ ఇన్సులేటర్స్ అన్నమాట. అందుకే మనం ఈ ఒక్క పర్టికులర్ గా ఒక్క డిస్క్ నే మ్యానుఫ్యాక్చర్ చేయలేం కాబట్టి స్ట్రింగ్ ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాం. సింగిల్ పీస్ ఇన్సులేటర్స్ బికమ్స్ ఇంప్రాక్టికల్ ఫర్ హై వోల్టేజెస్. హై వోల్టేజ్ కి ఇంప్రాక్టికల్, ఎందుకంటే లార్జ్ సైజ్ ను మ్యానుఫ్యాక్చర్ చేయాలి, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్టీస్ వస్తాయన్నమాట. కాబట్టి మనము సెవరల్ డిస్క్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, ఈ పర్పస్ తో మనము స్ట్రింగ్ ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాం. టిపికల్ అప్లికేషన్స్: వోల్టేజ్ లెవెల్ అప్ టు 33 kV వరకు వచ్చేసి మనము పిన్ ఇన్సులేటర్ చేస్తాము. అబోవ్ వచ్చేసి స్ట్రింగ్ ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాము. 33 kV వోల్టేజ్ వరకు మాత్రము పిన్ ఇన్సులేటర్స్, బియాండ్ దట్ వచ్చేసి స్ట్రింగ్ ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అడగడానికి ఆస్కారం ఉందంటే అబోవ్ విచ్ వోల్టేజ్ ఆర్ స్ట్రింగ్ ఇన్సులేటర్స్ జనరల్లీ యూజ్డ్. స్ట్రింగ్ ఇన్సులేటర్ యూజ్ చేయాలంటే వోల్టేజ్ లెవెల్స్ ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ 33 kV ఉండాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్సులేటర్స్. స్ట్రింగ్ ఇన్సులేటర్స్ ను ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, దాంట్లో మేమే పార్ట్స్ ఏముంటాయంటే పోర్సిన్ ఉంటుంది, పోర్సిన్ ఇన్సులేటర్ కానీ లేకుంటే టఫ్ గ్లాస్ మెటీరియల్ కానీ నవేడేస్ యూజ్ చేస్తారన్నమాట. తర్వాత ఒకసారి మెటల్ క్యాప్ ఉంటుంది, మెటల్ పిన్ ఉంటుంది, సిమెంట్ జాయింట్ ఉంటుంది, సస్పెన్షన్ హార్డ్వేర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మన స్ట్రింగ్ ఇన్సులేటర్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమున్నాయంటే మనము నెంబర్ ఆఫ్ డిస్క్లు కనెక్ట్ చేసింటారు కాబట్టి ఏదైనా ఒక డిస్క్ ఫెయిల్యూర్ అయిపోతే మనం ఈజీగా రీప్లేస్మెంట్ చేయొచ్చు అన్నమాట, పర్టికులర్ డిస్క్ మాత్రమే. తర్వాత ఫ్లెక్సిబుల్, తర్వాత సూటబుల్ ఫర్ హై వోల్టేజ్ ఈహెచ్వి ట్రాన్స్మిషన్ లో సూటబుల్ ఉంటుంది, తర్వాత వచ్చి ఎకనామికల్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎకనామికల్ మీన్స్ ఒక డిస్క్ ను ఈహెచ్వి ట్రాన్స్మిషన్ కు డిజైన్ చేయడం చాలా కష్టము, అందులో ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ డిస్క్ కనెక్ట్ చేయడం వల్ల మనం అలా యూజ్ చేసి మన స్ట్రింగ్ ఇన్సులేటర్ గా యూజ్ చేయడం వల్ల వచ్చేసి ఎకనామిక్ లో చెప్తున్నాము. వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ స్ట్రింగ్ ఇన్సులేటర్స్. స్ట్రింగ్ ఇన్సులేటర్స్ లో వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే ఐడియల్ కేసులో మనం ఒక ఐడియల్ కేసు తీసుకుంటే ఈచ్ డిస్క్ దగ్గర వచ్చేసి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అని మనం అనుకోవచ్చు అన్నమాట ఐడియల్ కేసులో. కానీ ప్రాక్టికల్ కేసులో వచ్చేసి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే అక్కడ షంట్ కెపాసిటెన్స్ అనేది స్ట్రింగ్స్ నుంచి టవర్ కు మధ్యలో షంట్ కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ వచ్చేసి ప్రాక్టికల్ కేసులో వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా ఉండదు. ఓకే, నెక్స్ట్ సెండ్ కెపాసిటెన్స్ టు ది ఎర్త్. సెండ్ కెపాసిటెన్స్ అయ్యి అంటే స్ట్రింగ్ నుంచి టవర్ కు, ఎర్త్ మీన్స్ ఇట్ ఈస్ టవర్, ఎందుకంటే టవర్ మనం ఎర్త్ చేస్తున్నాం కాబట్టి వాటి మధ్యలో సెండ్ కెపాసిటెన్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. అందుకు కాబట్టి వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్ గా ఉండదు అనమాట. ద డిస్క్ నియరెస్ట్ టు ది కండక్టర్ దగ్గర, అంటే ఒక స్ట్రింగ్ ఇన్సులేటర్ టవర్ నుంచి హ్యాంగ్ చేస్తారు కాబట్టి డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 2 అంటే లాస్ట్ డిస్క్ వచ్చేసి కండక్టర్ దగ్గర ఉంటుంది అనమాట, దాన్ని బాటమ్ డిస్క్ అంటారు అనమాట. ఆ నియరెస్ట్ దగ్గర ఉండే డిస్క్ వచ్చేసి హయ్యర్ వోల్టేజ్ ఉంటుంది, పైన టాప్ లో ఉండే డిస్క్ మాత్రము అంటే టవర్ కి నియరెస్ట్ గా ఉండే డిస్క్ లో మాత్రము లోయెస్ట్ వోల్టేజ్ ఉంటుంది అనమాట. జనరల్ గా వచ్చేసి ఎక్కువ అడిగే క్వశ్చన్ అంటే విచ్ డిస్క్ హ్యాస్ ది మ్యాక్సిమం వోల్టేజ్. మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసి ఏ డిస్క్ దగ్గర ఉంటుందంటే కండక్టర్ కు నియరెస్ట్ గా ఉండే డిస్క్ దగ్గర మాత్రమే ఉంటుంది, దాన్ని వచ్చేసి మనం బాటమ్ డిస్క్ అంటారు. ఎందుకంటే టాప్ నుంచి మనం కిందికి టవర్ నుంచి హ్యాంగ్ చేస్తాం కాబట్టి కండక్టర్ దగ్గర ఉండేదే బాటమ్ డిస్క్ కాబట్టి మనం నియరెస్ట్ ఉండే కండక్టర్ లేకుండా బాటమ్ డిస్క్ వచ్చేసి మ్యాక్సిమం వోల్టేజ్ అండ్ హైయర్ వోల్టేజ్ ఉంటుంది. నెక్స్ట్, వై ఈస్ ది వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ నాన్ యూనిఫామ్ గా వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రింగ్ లో ఎందుకు ఉంటుందంటే షంట్ కెపాసిటెన్స్ ఫామ్ కావడం వల్ల. ఆల్రెడీ మనం ఇప్పుడు అనుకున్నాం కదా, షంట్ కెపాసిటెన్స్ వచ్చేసి
స్ట్రింగ్ కు అలాగే టవర్ కి మధ్యలో సెంట్ కెపాసిటెన్స్ ఫామ్ కావడం వల్ల ఉంటుంది అనమాట. దిస్ కేస్ దిస్ సెంట్ కెపాసిటెన్స్ చేంజెస్ ది వోల్టేజ్ డివిజన్ అక్రాస్ ద డిస్క్. ఈ సెంట్ కెపాసిటెన్స్ ఫామ్ కావడం వచ్చి ఈ డిస్క్ దగ్గర వోల్టేజ్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంపార్టెంట్ రిజల్ట్ టాప్ డిస్క్ లో వచ్చేసి టాప్ డిస్క్ మీన్స్ ఇట్ ఈస్ ద నియర్ ద టవర్ లోయెస్ట్ వోల్టేజ్, బాటమ్ డిస్క్ మీన్స్ నియర్ ద కండక్టర్ ఇస్ ద హైయెస్ట్ వోల్టేజ్. స్ట్రింగ్ ఎఫిషియన్సీ, స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే string efficiency indicates how uniformly the voltage distribution across the ఇన్సులేషన్ స్ట్రింగ్. మనం వచ్చేసి వోల్టేజ్ ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేస్తే స్ట్రింగ్ లో ఈచ్ ఇన్సులేటర్ దగ్గర అప్పుడు వచ్చేసి అక్కడ వచ్చే ఎఫిషియన్సీనే స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటారు అనమాట. జనరల్ గా స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ ది టోటల్ స్ట్రింగ్ మధ్య ఫామ్ అయిన వోల్టేజ్ ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ n is the number of disks. అలాగే బాటమ్ డిస్క్ ఆర్ కండక్టర్ దగ్గర ఉండే డిస్క్ యొక్క వోల్టేజ్ 12 into 100 వేస్తే వచ్చేదాన్ని స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటుంటారు. ఓకే, జనరల్ గా ఫ్రీక్వెంట్ గా ఏ క్వశ్చన్స్ యూజ్ చేస్తారా అడుగుతారంటే హైయర్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ మీన్స్ హైయర్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటే ఏమేమి అడ్వాంటేజ్ ఉన్నాయంటే వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద ఈచ్ స్ట్రింగ్ ఈజ్ బెటర్ అంటే యూనిఫామ్, అంటే అక్రాస్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఈచ్ స్ట్రింగ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అలాగే వచ్చి ఇన్సులేషన్ యొక్క పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు స్ట్రింగ్ ఎఫిషియన్సీ యొక్క అడ్వాంటేజ్ అనమాట. స్ట్రింగ్ ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తారు. ఒకటి వచ్చేసి గాడరింగ్ మెథడ్. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే మెథడ్ వచ్చేసి గాడరింగ్ మెథడ్ అనమాట. తర్వాత వచ్చేసి కెపాసిటీ గ్రేడింగ్ మెథడ్, వచ్చేసి లాంగ్ క్రాసర్ మెథడ్ అనమాట. ఈ మూడు మెథడ్స్ మనం జనరల్గా యూజ్ చేస్తాం. గాడరింగ్ మెథడ్ వచ్చేసి దిస్ ఇస్ ది మోస్ట్ కామన్ యూజ్ మెథడ్. ఇది యూజ్ చేయడం వల్ల గాడరింగ్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద ఈచ్ డిస్క్ ఈజ్ యూనిఫామ్ గా ఉంటుంది అనమాట. అలాగే వచ్చేసి బాటమ్ డిస్క్ మీద అంటే నియరెస్ట్ గా కండక్టర్ నియరెస్ట్ ఉండే డిస్క్ మీద వచ్చేసి ఎలక్ట్రిక్ స్ట్రెస్ రిలీజ్ చేస్తారన్నమాట. ఇది నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ కెపాసిటీ గ్రేడింగ్. లో ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రేటింగ్ ఉండే డిస్క్ ను అరేంజ్ చేసి కెపాసిటెన్స్ గ్రేడింగ్ చేసి ఈక్వల్ గా చేస్తారన్నమాట. దట్ ఈస్ కెపాసిటీ గ్రేడింగ్ మెథడ్. లాంగ్ క్రాసర్ మెథడ్ ఏంటంటే ఇంక్రీజెస్ డిస్టెన్స్ ఫ్రమ్ టవర్ నుంచి లాంగ్ క్రాసర్స్ ఎక్కువ పెట్టడం అనేది టవర్ నుంచి డిస్టెన్స్ టవర్ యొక్క క్రాసర్ యొక్క డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సెంట్ కెపాసిటెన్స్ అనేది తగ్గుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ కామన్లీ యూజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ మీన్స్ గాడరింగ్ మెథడ్. నెక్స్ట్ కెపాసిటెన్స్ రేషియో ఈజ్ ది K equal to the shunt capacitance by series capacitance. Okay. ఇక్కడ ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ చేసే క్వశ్చన్ అంటే ఇప్పుడు K ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ బికమ్స్ మోర్ నాన్ యూనిఫామ్. అంటే వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఈచ్ స్ట్రింగ్ ఈజ్ యూనిఫామ్ గా ఉండదు K వాల్యూ ఇంక్రీజ్ అయితే. అలాగే వచ్చి స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ ఇస్ సస్పెన్షన్ ఇన్సులేటర్ కు స్ట్రెయిన్ ఇన్సులేటర్ మెథడ్ డిఫరెన్స్ ఏంటి? సస్పెన్షన్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్ట్రైట్ లైన్ గా ఉంటే అక్కడ యూజ్ చేసే డిస్కులనే వచ్చింది సస్పెన్షన్ ఇన్సులేటర్స్ అంటారన్నమాట. ఇట్ సపోర్ట్స్ కండక్టర్ వర్టికల్, అంటే వర్టికల్ గా కండక్టర్ హ్యాంగింగ్ చేయడానికి సస్పెన్షన్ ఇన్సులేటర్ యూజ్ చేస్తారన్నమాట. స్ట్రెయిన్ ఇన్సులేటర్ వచ్చేసి జనరల్ గా వచ్చేసి డెడ్ ఎండ్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఏంటి యాంగిల్ గా ఒక టవర్ ఒక లైన్ వచ్చేసి ఒక సమ్ యాంగిల్ లో రొటేట్ అవుతుంటే ఆ యాంగిల్ కి విచ్ఛిష్టాన్ని కావడానికి రివర్ క్రాసింగ్స్ లో లాంగ్ స్పాన్స్ లో ఎక్కువ లాంగ్ స్పాన్ ఉన్నా కూడా యూజ్ చేస్తారన్నమాట. విచ్ ఇన్సులేటర్ యూజ్ అట్ ది లైన్ డెడ్ ఎండ్ లో ఏ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ యూజ్ చేస్తారంటే స్ట్రెయిన్ ఇన్సులేటర్స్. టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్, దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్. ఈ టేబుల్ వచ్చేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి టైపు, తర్వాత వోల్టేజ్ రేటింగ్స్, తర్వాత అప్లికేషన్. ఇక్కడ వచ్చేసి పిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే అప్ టు 33 kV వోల్టేజ్ వరకు మనము పిన్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము. అది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మాత్రం యూజ్ చేస్తాము. సస్పెన్షన్ ఇన్సులేటర్లు వచ్చేసి అబౌవ్ 33 kV వోల్టేజ్ లెవెల్ 33 kV అబౌవ్ ఉంటేనే యూజ్ చేస్తాము. ఈ సస్పెన్షన్ ఇన్సులేటర్ ని ఎప్పుడు ట్రాన్స్మిషన్ సిస్టమ్ లోనే యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ లోనే డెడ్ ఎండ్ లో కానీ
రివర్ క్రాసింగ్ లో కానీ లేకుంటే సమ్ యాంగిల్లో లైన్ కట్ అవుతున్నాయి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాకిల్స్. శాకిల్ వచ్చేసి లో వోల్టేజ్ వల్ల యూజ్ చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో లో వోల్టేజ్ యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా వచ్చేసి మెయిన్ పర్పస్ ఏంటంటే డెడ్ ఎండ్ లో లైన్ డెడ్ ఎండ్ లో యూజ్ చేస్తారు. అలాగే వచ్చేసి యాంగిల్ కట్ అవుతున్నా కూడా శాకిల్స్ యూజ్ చేస్తారు. దిస్ ఇస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. శాకిల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి స్టే టైప్ వచ్చేసి ఎక్కడ చేస్తారంటే మెకానికల్ ఒక టవర్ కానీ లేకుంటే ఒక పోల్ కానీ మెకానికల్ సపోర్ట్ కావాలన్నప్పుడు మనం స్టే వైర్ యూజ్ చేస్తారనమాట. అక్కడ వచ్చేసి ఒక బౌ వేసి దాని నుంచి మనము గై యూజ్ చేసి మెకానికల్ సపోర్ట్గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. స్ట్రింగ్ ఇన్సులేటర్ యొక్క అడ్వాంటేజెస్. మనం స్ట్రింగ్ ఇన్సులేటర్స్ యూజ్ చేయడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక స్ట్రింగ్లో ఒక పర్టికులర్గా డిస్క్ డ్యామేజ్ అయితే దాన్ని ఈజీగా ఇండివిజువల్గా దాన్ని రిపేర్ చేసి అంటే కాస్ట్ కూడా రిడ్యూస్ అవుతుంది. తర్వాత ఫ్లెక్సిబుల్ అండర్ విండ్ లోడ్స్లో కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అది వచ్చేసి ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ డిస్క్లు యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని స్ట్రింగ్ అంటాం కాబట్టి మనకు వచ్చేసి ఈహెచ్వి లైన్స్లో యూజ్ చేయొచ్చు. తర్వాత ఎకనామికల్ కూడా అడ్వాంటేజ్ తక్కువ కాస్ట్ అవుతుంది. డిసడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్సులేటర్ యొక్క డిసడ్వాంటేజ్ అంటే స్ట్రింగ్ ఇన్సులేటర్లో వచ్చేసి వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద స్ట్రింగ్ ఈజ్ అన్ఈక్వల్ గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్లాష్ ఓవర్ బాటమ్ యొక్క డిస్క్ వచ్చేసి ఎప్పుడు ఫ్లాష్ ఓవర్ అవడానికి పాసిబుల్ ఉంటుంది. దీనిలో వచ్చేసి స్ట్రింగ్ ఎఫిషియన్సీ రెడ్యూస్ అవుతుంది. అందుకే మనం వచ్చేసి గాటరింగ్ మెథడ్ అని గాటరింగ్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లాష్ ఓవర్ పంచర్. ఫ్లాష్ ఓవర్ అంటే ఏమిటి, పంచర్ ఏంటి ఉందంటే ఒక డిశ్చార్జ్ అనేది డిస్క్ యొక్క సర్ఫేస్ మీద జరిగితే దాన్ని వచ్చేసి మనం ఫ్లాష్ ఓవర్ అంటామన్నమాట. అలా కాకుండా బాడీ ద్వారా డిశ్చార్జ్ అయితే దాన్ని వచ్చేసి పంచర్ అంటామన్నమాట. ఈ రెండు డిఫరెన్స్ అన్నమాట. పంచర్ అయినప్పుడు మాత్రం పర్టికులర్ డిస్క్ను పర్మనెంట్గా రిప్లేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇన్సులేటర్స్ ఆర్ డిజైన్ సో దట్ ఫ్లాష్ ఓవర్ అకర్స్ బిఫోర్ ది పంచర్. అంటే మనం ఒక బాడీ ద్వారా ఆ డిస్క్ బాడీ ద్వారా డిశ్చార్జ్ కావాలంటే ముందుకు వచ్చి సర్ఫేస్ ద్వారా అయితేనే తర్వాత అది బాడీ ద్వారా పంచర్ అవుతుంది అనమాట. అందుకే ఫ్లాష్ ఓవర్ ముందు జరుగుతుందని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట, డిజైన్ చేస్తారు ఇన్సులేటర్స్. క్రీప్ డిస్టెన్స్ అంటే ఏమిటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ మెజర్డ్ అలాంగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఇన్సులేటర్స్ బిట్వీన్ ది ఎనర్జీ కండక్టర్ అండ్ ద గ్రౌండ్ సపోర్ట్. అంటే మనము నెంబర్ ఆఫ్ డిస్క్ను ఒక స్ట్రింగ్ లా చేస్తాము. ఆ స్ట్రింగ్ వచ్చేసి టవర్కు అలాగే కండక్టర్ మధ్యలో ఇన్సర్ట్ చేస్తాము. ఆ టోటల్ డిస్క్ యొక్క లెంత్ లేకుంటే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్నే క్రీపేజ్ డిస్టెన్స్ ఉంటామన్నమాట. ఓకే, అది ఎందుకు అవసరము అంటే హయ్యర్ క్రీపేజ్ డిస్టెన్స్ ఉంటే అంటే నెంబర్ ఆఫ్ డిస్క్లు ఎక్కువ ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్. ఆ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ యొక్క లెంత్ పెరిగించడం వల్ల పొల్యూటెడ్ ఏరియాలో పొల్యూషన్ ఉండే ఏరియాలో వచ్చేసి బెటర్ పర్ఫార్మెన్స్గా యాక్ట్ అవుతుంది అనమాట స్ట్రింగ్ ఇన్సులేటర్స్. రిడ్యూస్ లీకేజ్ కరెంట్ వచ్చేసి తక్కువ ఉంటుంది. తర్వాత ఫ్లాష్ ఓవర్ ప్రాబబిలిటీ వచ్చేసి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఇన్ ది స్ట్రింగ్ ఎఫిషియన్సీ. ఏ ఫ్యాక్టర్స్ స్ట్రింగ్ ఎఫిషియన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే నెంబర్ ఆఫ్ డిస్క్లు, అంటే ఒక స్ట్రింగ్లో ఎన్ని డిస్క్లు ప్రొవైడ్ చేస్తాం అనేది అదొక ఫ్యాక్టరు. సెంట్ కెపాసిటెన్స్, తర్వాత క్రాస్ ఆర్మ్ యొక్క లెంత్, తర్వాత కనెక్ట్ చేసే గాడ్ రింగ్, అలాగే వచ్చేసి డిస్క్ మధ్యలో ఏర్పడే సెల్ఫ్ కెపాసిటెన్స్, అలాగే కెపాసిటెన్స్ బిట్వీన్ ది టవర్ అండ్ స్ట్రింగ్, దట్ ఈస్ ది సెంట్ కెపాసిటెన్స్. అలాగే వచ్చి టవర్ జియోమెట్రీ, అంటే టవర్ వచ్చేసి ఏ లొకేషన్లో ఉన్నది అని కూడా ఆ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ అని స్ట్రింగ్ ఎఫిషియన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. మనం ఒకసారి మళ్ళీ ఈ టాపిక్ మొత్తము రివైజ్ చేద్దాం. మనకి ఎక్కడ మనకు క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉన్నది అనేది మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. స్ట్రింగ్ ఇన్సులేషన్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే అబౌవ్ 33 kV వోల్టేజ్ ఉంటే మనం స్ట్రింగ్ ఇన్సులేషన్ యూజ్ చేస్తాము. మ్యాక్సిమం వోల్టేజ్ ఎక్కడ అక్కడ అవుతుంది అంటే బాటమ్ డిస్క్, దట్ ఈస్ ది నియరెస్ట్ ది కండక్టర్ డిస్క్ మ్యాక్సిమం వోల్టేజ్ అక్కడ అవుతుంది. టాప్ లో వచ్చేసి మినిమం వోల్టేజ్ ఉంటుంది, దట్ ఈస్ ది నియరెస్ట్ ది టవర్ అన్నమాట ఆ డిస్క్. ఐడియల్ గా వచ్చేసి స్ట్రింగ్ ఎఫిషియన్సీ 100% ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా వచ్చేసి 80 to 95 degrees మాత్రం ప్రాక్టికల్ పాసిబుల్ అవుతుంది అనమాట. మోస్ట్ కామన్ ఇంప్రూవ్మెంట్ మెథడ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ మనము
అండ్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ గా జరగాలంటే ఏ మెథడ్ యూజ్ చేస్తామంటే గాటరింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ కామన్ మెథడ్. స్ట్రింగ్ ఎఫిషియన్సీ డిక్రీజెస్. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే సెంట్ కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అయితేనే, అంటే స్ట్రింగ్ కు టవర్ కు మధ్యలో ఫామ్ అయ్యే కెపాసిటెన్స్, దట్ ఈస్ ద సెంట్ కెపాసిటెన్స్, అది ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ ఆఫ్ స్ట్రింగ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది అనమాట. డెడ్ అండ్ టవర్ లో వచ్చేసి స్టెయిన్ ఇన్సులేషన్ యూజ్ చేస్తారు. స్ట్రైట్ లైన్ లో ఉంటే సస్పెన్షన్ ఇన్సులేట్ యూజ్ చేస్తారు. ఫ్లాష్ ఓవర్ అక్కర్స్ ది అలాంగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది డిస్క్ అనమాట, దాన్ని వచ్చేసి ఫ్లాష్ ఓవర్ అంటారు. అలా కాకుండా అలాంగ్ విత్ ది బాడీ అయితే, అంటే త్రూ ద బాడీ అయితే పంచర్ అంటారు అనమాట. క్రీపింగ్ డిస్టెన్స్ ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ surface of the total string distance is the creepest distance. Pin insulator used up to 33 kV, suspension insulator used above 33 kV. Disc material ఏదంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే నవేడేస్ వచ్చి పోర్సిలిన్ ఆర్ టఫ్ గ్లాస్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, స్ట్రింగ్ ఇన్సులేటర్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ వోల్టేజెస్. ట్రాన్స్మిషన్ వోల్టేజెస్ లో యూజ్ చేసే స్ట్రింగ్ ఇన్సులేటర్ రేటింగ్ ఎలా ఉండాలంటే అబౌవ్ 33 kV ఉండాలి. ఆల్రెడీ డిస్కస్ చేశాను. సెకండ్ వన్, స్ట్రింగ్ ఇన్సులేటర్ కన్సిస్ట్ ఆఫ్. స్ట్రింగ్ ఇన్సులేటర్ ఏం కన్సిస్ట్ ఉందంటే నెంబర్ ఆఫ్ డిస్క్ ను ఇన్ కనెక్టర్ సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంటుంది. దట్ ఈస్ బి ఇస్ ది ఆన్సర్. థర్డ్ వన్, ద వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఏ స్ట్రింగ్ ఇన్సులేటర్ ఈజ్. స్ట్రింగ్ ఇన్సులేటర్ లో వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? జనరల్ గా వచ్చేసి అన్ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో హైయెస్ట్ వచ్చేసి కండక్టర్ దగ్గర ఉంటుంది అనమాట. సి ఇస్ ది ఆన్సర్. ద వోల్టేజ్ అక్రాస్ ది డిస్క్ నియరెస్ట్ టు ది టవర్ వచ్చేసి మినిమం ఉంటుంది. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ డిఫరెంట్ యాజ్. స్ట్రింగ్ ఎఫిషియన్సీ డిఫరెంట్ మీన్స్ సి ఇస్ ది ఆన్సర్. ద రేషియో ఆఫ్ ది టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్, ఆ టోటల్ స్ట్రింగ్ దగ్గర వచ్చిన ఫామ్ అయిన వోల్టేజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డిస్క్లు ఇంటూ బాటమ్ కండక్టర్ దగ్గర ఉండే డిస్క్ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ ని ఇంటూ 100 వేస్తే వచ్చేదాన్ని స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటారు. ఓకే, మ్యాక్సిమం పాసిబుల్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ 100% అనమాట. 100% కావడానికి పాసిబిలిటీ ఉంది అనమాట. దట్ ఈస్ ది ఐడియల్ కేస్ అండ్ ఆల్సో ప్రాక్టికల్ గా సమ్వాట్ పాసిబుల్. సెవెంత్ వన్, స్ట్రింగ్ ఎఫిషియన్సీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ది షంట్ కెపాసిటెన్స్. షంట్ కెపాసిటెన్స్ మనం ఇంక్రీజ్ చేస్తే స్ట్రింగ్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎయిత్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ టు ఇంప్రూవ్ ది స్ట్రింగ్ ఎఫిషియన్సీ. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయాలంటే మోస్ట్ కామన్ యూజ్ మెథడ్ అంటే గాటరింగ్ మెథడ్. బి ఇస్ ద ఆన్సర్. ద రేషియో ఆఫ్ షంట్ కెపాసిటెన్స్ టు ది self capacitance is denoted by K. Here is the C is the answer. Next, higher value of string efficiency indicates. String efficiency higher value ఉందంటే దాని అర్థం ఏంటంటే వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ గా జరిగినట్టు అర్థం అన్నమాట. బెటర్, బి ఇస్ ది ఆన్సర్. బెటర్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ది ఈస్ట్ స్ట్రింగ్. 11th one, the main reason for unequal voltage distribution across a string insulator is shunt capacitance. Already discussed this one. One, which disc in a suspension string is most likely to fail first? ఫస్ట్ గా ఫెయిల్ అయ్యే ఒక స్ట్రింగ్ లో నెంబర్ ఆఫ్ డిస్క్ ఉంటాయి. వాటిలో వచ్చేసి ఎక్కువ ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉండే డిస్క్ ఏంటంటే నియరెస్ట్ టు ది కండక్టర్ ఉండే డిస్క్ మాత్రమే ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 13th, స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంప్రూవ్డ్. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలంటే గాటరింగ్ మెథడ్ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 14th వన్, ఇన్ ఏ పర్ఫెక్ట్లీ యూనిఫామ్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఏ 5 డిస్క్ ఇన్సులేటర్ స్ట్రింగ్ హ్యాస్ ఏ టోటల్ వోల్టేజ్ ఆఫ్ 110 volts. ద వోల్టేజ్ అక్రాస్ ఈచ్ డిస్క్ ఈజ్. మనం ఏంటంటే స్ట్రింగ్ యొక్క వోల్టేజ్ ఇచ్చాడు 110 kV, నెంబర్ ఆఫ్ డిస్క్ ఇచ్చాడు 5, డివైడ్ బై 110 volts డివైడ్ బై 5 వేస్తే 22 kV ఈజ్ ది ఆన్సర్. One, a string consists of 4 disks. The maximum voltage across one disk is 30 kV and the total string voltage is 96 kV. The string efficiency is. ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రింగ్ యొక్క టోటల్ వోల్టేజ్ 96 kV ఇచ్చాడు, డివైడ్ బై n ఇంటూ నెంబర్ ఆఫ్ డిస్క్ 4 ఇంటూ ఈ వోల్టేజ్ అక్రాస్ ది వన్ డిస్క్ ఈజ్ 30 kV. అంటే 96 kV డివైడెడ్ బై 4 into 30 into 100 వేస్తే
80% is the answer. Insulator string increases, shunt capacity increases the అవుతే ఆటోమేటిక్గా వచ్చేసి స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇయర్ బి ఇస్ ది ఆన్సర్. 17th one, which of the following insulator is used at the dead end of a transmission line? Strain insulator is the answer. Strain insulators withstand a high tensile forces and are used at dead end towers, reverse crossings, sharp angle towers. 18th, the creepage distance of insulator is the, here is the answer, B is the answer. Surface distance along the insulator between the energies conductor and ground parts, that is the tower. Here B is the answer. 19th one, which material is most commonly used for suspension insulator disc? ఏ type of material use అంటే porcelain or tough glass material is nowadays used. 20, flash over in insulator occurs. Flash over occur చేయాలంటే surface of the disc అన్నమాట, along the surface of the insulator. Here B is the answer. 21, a strong of 5 identical insulator discs supports the line voltage of 110 kV. The voltage distribution is perfectly uniform. The string efficiency is, it means perfect గా voltage distribution జరిగింది అంటే string efficiency is 100% అన్నమాట. Second, the capacity between each metal fitting on the tower is called shunt capacitance. అంటే మెటల్ ఫిట్టింగ్స్ కు టవర్ కు అంటే ఎర్తింగ్ కు మధ్య ఫామ్ అయ్యే కెపాసిటెన్స్ ని మనం షంట్ కెపాసిటెన్స్ అంటాం అన్నమాట. వోల్టేజ్ అక్రాస్ ద బాటమ్ డిస్క్ ఆఫ్ సస్పెన్షన్ స్ట్రింగ్ వచ్చేసి గ్రేటర్ దన్ ది యావరేజ్ వోల్టేజ్ అన్నమాట. Here is the C is the answer. Average. The flash over voltage of an insulator string is improved. ఫ్లాష్ ఓవర్ అయ్యే వోల్టేజ్ మనము కాకుండా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే ఏ మెథడ్ యూజ్ చేస్తుంటే గాటరింగ్ మెథడ్ ఈస్ ది బెస్ట్ వన్. Here B is the answer. 25th, if the number of discs in a string is increased, the string efficiency generally, నెంబర్ ఆఫ్ డిస్క్లు ఇంక్రీజ్ చేస్తే స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంటే డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే యాడింగ్ మోర్ డిస్క్ ఇంక్రీజ్ చేసి ఎఫెక్ట్ ఆఫ్ షంట్ కెపాసిటెన్స్, అంటే డిస్క్లు ఇంక్రీజ్ చేయడం వల్ల షంట్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మేకింగ్ ది వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లెస్ యూనిఫార్మిటీ తగ్గిపోతుంది అన్నమాట. అందుకే మనం వచ్చేసి గాటరింగ్ మెథడ్ ఇచ్చేస్తాం. In practice, the string efficiency of a well-designed suspension string insulator is approximately, in practical case వచ్చేసి 80 to 95 ఉంటుంది. In ideal వచ్చేసి 100% ఉంటుంది. 27, which of the following does not improve string efficiency? ఇచ్చిన వాటిలో స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయని మెథడ్ ఏంటంటే గాటరింగ్ మెథడ్ ఇంక్రీజ్ చేస్తుంది, కెపాసిటెన్స్ గ్రేడింగ్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజ్ ది షంట్ కెపాసిటెన్స్ లెంత్, తర్వాత వచ్చేసి ఇంక్రీజ్ ది క్రాస్ ఇంక్రీజింగ్ ది షంట్ కెపాసిటెన్స్ లెంత్, షంట్ కెపాసిటెన్స్ అనేది రాంగ్ అన్నమాట. మిగతా మూడు వచ్చేసి స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ 220 kV ట్రాన్స్మిషన్ లైన్? ట్రాన్స్మిషన్ లైన్ లో 220 kV లైన్ లో ఏ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాము అంటే సస్పెన్షన్ ఆర్ స్ట్రింగ్ ఇన్సులేటర్ యూజ్ చేస్తాం మనం. ఇచ్చిన వాటిల్లో పిన్ ఇన్సులేటర్ అంటే 30 kV బిలో, షాకిల్ ఇన్సులేటర్స్ లో వోల్టేజ్ ఇచ్చేస్తాము, సస్పెన్షన్ స్ట్రింగ్ ఇన్సులేటర్ వచ్చేసి హైయర్ ఈహెచ్ వోల్టేజ్ ఇస్తాము, స్టెయిన్ ఇన్సులేటర్ వచ్చేసి లో వోల్టేజ్ ఇచ్చేస్తాం. హియర్ సి ఇస్ ది ఆన్సర్. 29th, in a string of a identical insulators, the disc nearest the conductor experiences the higher voltage. Because higher voltage ఎందుకు ఉంటుందంటే the shunt capacitance to the tower causes non-uniform voltage distribution. Here C is the answer. ఎందుకంటే because the shunt capacitance to the grounded tower causes a unequal voltage sharing, increase the voltage across the conductor and the disc. 30th one, which statement is correct regarding the string insulator? స్ట్రింగ్ ఇన్సులేటర్ సంబంధించి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ యూనిఫామ్, తర్వాత వచ్చేసి బాటమ్ డిస్క్ ఎక్స్పీరియన్స్ ది లీస్ట్ వోల్టేజ్, స్ట్రింగ్ ఎఫిషియన్సీ క్యాన్ ఇంప్రూవ్ యూజింగ్ ఏ గాటరింగ్, తర్వాత స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ 100%. హియర్ ఈస్ ది వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ యూనిఫామ్ గా ఉండదు స్ట్రింగ్ ఎఫిషియన్సీలో. ఏ ఈజ్ రాంగ్. బాటమ్ డిస్క్ ఎక్స్పీరియన్స్ ది లీస్ట్ వోల్టేజ్, బాటమ్ డిస్క్ వచ్చేసి హైయెస్ట్ వోల్టేజ్ ఉంటుంది. బి ఈజ్ రాంగ్. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ 100%, ఎప్పుడు చూసినా ఆల్వేస్ 100% ఉండదు.
నియరెస్ట్ గా ఉంటుంది అన్నమాట. డి ఆల్సో రాంగ్. సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 1, ద స్ట్రింగ్ ఆఫ్ ఏ 3 ఐడెంటికల్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ హ్యాస్ ఎ కెపాసిటెన్స్ రేషియో కే ఇచ్చారన్నమాట. సెల్ఫ్ కెపాసిటెన్స్ బై సెల్ఫ్ కెపాసిటెన్స్ ఇస్ 0.1. డిటర్మైన్ ది పర్సంటేజ్ వోల్టేజ్ అక్రాస్ ఈచ్ డిస్క్. 3 డిస్కులు ఉన్నాయి. ఆ 3 డిస్కుల్లో కే వచ్చేసి 0.1 ఇచ్చారు. అప్పుడు వోల్టేజ్ అక్రాస్ ఈచ్ డిస్క్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఆర్ పర్మనెంట్ వాల్యూస్. అజ్యూమ్ టోటల్ వోల్టేజ్ మనం 100% అజ్యూమ్ చేసుకుంటే కే వాల్యూ వచ్చేసి 0.1 అయితే, టాప్ డిస్క్ లో వచ్చేసి 27.8% ఉంటుంది. మిడిల్ డిస్క్ లో వచ్చేసి 30.6% ఉంటుంది. బాటమ్ డిస్క్ లో వచ్చేసి 41.6% ఉంటుంది అనమాట. టోటల్ గా చెక్ చేసినా కూడా 100% అవుతుంది అనమాట. ఈ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్. ఓకే, ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, బాటమ్ డిస్క్ లో ఎక్కువ ఉంటుంది, మిడిల్ డిస్క్ లో కొంచెం తక్కువ ఉంటుంది. దానికైనా వచ్చేసి తక్కువ వచ్చేసి టాప్ డిస్క్ లో ఉంటుంది అనమాట. సెకండ్ ప్రాబ్లం, ఏ స్ట్రింగ్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఇన్సర్టెడ్ డిస్క్. ఒక స్ట్రింగ్ వచ్చేసి 4 ఇన్సర్టెడ్ డిస్క్ ఉన్నాయి. ద టోటల్ వోల్టేజ్ అక్రాస్ స్ట్రింగ్ ఈజ్ total voltage across the string is 88 kV ఇచ్చాడు. The voltage across the disc nearest to the conductor is 28 kV. 28 kV ఇచ్చాడు. Find string efficiency కనుక్కోవాలి. String efficiency ఫార్ములా ఉంటుంది voltage across the string divided by number of disc into maximum voltage into 100. ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 78.57% వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ ట్రాన్స్మిషన్ లైన్ యూజెస్ ఏ స్ట్రింగ్ ఆఫ్ ఏ సస్పెన్షన్ ఇన్సులేటర్స్. Which method is most commonly used to improve the string efficiency? That is the Godring method is the answer. Okay, chala salu vachina bitu. Okay. Last one. A string, last problem. A string has a 5 discs. The voltage, total voltage is 110 kV. The voltage across the bottom disc is 30 kV. Find the string efficiency. అక్కడ ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే 73.3% is the answer. Okay friends. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఎవరికైనా పూర్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఎక్కువ టైం లేని వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఇటువంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.